సార్ ఇప్పుడు నేను ఎంత లేదన్నా ఒక ఒక లడ్డూకి రూ. 50, రూ. 100 ఇస్తున్నాను అనుకుందాం సార్. నాకు అందులో డౌటొచ్చింది. ఇదేంటి నా చిన్నప్పటి నుంచి తిరుమలకొస్తున్నాను. నేను చిన్నప్పుడు తిన్న లడ్డూలా లేదే. ఎందుకు ఎప్పుడు అదే వాడుతున్నప్పుడు ఇంకా బాగుండాలి కదా! ప్రాసెస్ అయితే అదే కదా సార్. ఇంగ్రీడియెంట్ మారినా గాని ప్రాసెస్ అయితే అదే. ఒక కరెక్ట్. కరెక్ట్ క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్ వాడినప్పుడు ప్రాసెస్ ఏది ఫాలో అయినా సరే ఏదైతే ఆథెంటిక్ టేస్ట్ ఉందో అదే రావాలి. అదే స్మెల్ రావాలి. కానీ అడల్టరేషన్ చేసిన ప్రాసెస్‌లో అది మారుతుంది. సో, నేనే ఒక నార్మల్ భక్తుడిని అనుకుందాం సార్. నాకు డౌటొచ్చింది. నేను ఎవరిని క్వెషన్ చేయాలి? ఇందులో ఏదో తేడా ఉందని నేను ఎవరిని అడగాలి సార్? లైక్ ఎక్కడన్నా ఆహ్, కం ఫైల్ ఆహ్, ఫైల్ ఎక్కడన్నా కంప్లీట్ చేయాలా? లేకపోతే ఏంటి? మన దేశంలో ప్రాబ్లమ్ మహేష్ ఏంటంటే, కంప్లెయింట్ చేసినోడు మొత్తం తిరగాల్సొస్తది. హ్మ్. మీరు డబ్బులు పెట్టుకొని మీరే తిరగాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది లేదా సార్? మనం చూసాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లక్షలాది కేసులు పడి ఉంటాయి. రైట్ టు ఆర్‌టీఏలో. ఓకే. 98% రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లో రెస్పాండే చేయలేదంట ఇప్పటిదాకా. హ్మ్. ఆలోచించండి. కొంతమంది కావాలని చేస్తారు ఆర్‌టీఐ హెరాస్ చేయడానికి. అది పక్కన పెడితే కూడా. లేబర్ కమిషన్ ప్యూర్ కూడా వేస్తారు కదా సార్? ప్యూర్ ఆర్‌టీఐ పెడితే మీకు ఇన్ఫర్మేషన్ రాదు మీకు. దానికొని నా ఆఫీసర్ దగ్గర స్టాండర్డ్ రిప్లైస్ ఉంటుంది. వాడు ఆ రిప్లై చేసుకొని పాత ఈమెయిల్ నుంచి కాపీ చేసి, పేస్ట్ చేసి మీకు కొత్త రిప్లై పంపిస్తారు. టెంప్లేట్ ఆన్సర్. టెంప్లేట్ రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర. హ్మ్. సో, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మన దేశంలో 140 కోట్ల మంది, ఇప్పుడు 144 కూడా ఉండొచ్చు. ఒక 4 కోట్ల మంది చనిపోతే ఏమైతుంది? ఇది లాజిక్. ఓకే. ఒక రైల్వే యాక్సిడెంట్ అయితే 100 మంది చనిపోతే అంతే కదా! 100 మంది. స్టాలిన్ అన్నారు. ఇట్స్ నాట్ తమిళనాడు స్టాలిన్ కాదు. ఒరిజినల్ స్టాలిన్. రష్యన్ స్టాలిన్. సింగిల్ డెత్ ఇస్ ఎ ట్రాజెడీ. ఎ మిలియన్ ఇస్ ఎ స్టాటిస్టిక్ అన్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ మన దేశంలో. పాపులేషన్ చాలా ఎక్కువ. లైఫ్‌కి వాల్యూ చాలా తక్కువ. కర్నూల్ ఫైర్ యాక్సిడెంట్ మీకు గుర్తుందా? అవును సార్. ఎంతమంది చనిపోయారు? చాలా మంది చనిపోయారు సార్. మీకు ఆ నంబర్ గుర్తులేదు ఇప్పుడు. ఆ రోజు గుర్తుండే కదా! అవును. ఇది. వితిన్ 1 వీక్ మన పబ్లిక్ మెమరీ సో షార్ట్ మర్చిపోతాం. మొన్న ఆంధ్ర వైపు ఒక యాక్సిడెంట్ జరిగింది విజయవాడ దగ్గర. విజయవాడ నుంచి వస్తున్న బస్సు ఏదో హ్మ్. కీసరా అని చెప్పారు. మన కీసరానో అక్కడేదో కీసరా ఉందో తెలియదు నాకు. ఎక్కడైనా జరిగింది యాక్సిడెంట్. దాంట్లో అందరూ బతికి బయటపడ్డారు. చెప్పండి నాకు ఇవాళ దాకా మీరు కుకట్పల్లి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ దాంట్లో పెద్ద పార్సెల్స్ తీసుకెళ్తారు వీరు. ఓకే. ఫస్ట్ 1 వీక్ చెకింగ్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. నేను చూడడానికి ఏం జరిగింది. ఒక్క పార్సెల్ రాలేదు. హ్మ్. ఎందుకంటే ఆర్టీఓ వాళ్ళందరూ ఉన్నారు ఫుల్ ఫ్రెండ్స్. అయిపోయిందా వారం తర్వాత మళ్ళీ మొదలైంది సేమ్ థింగ్. దీస్ ఆర్ ఇన్ఫ్లేమబుల్ థింగ్స్. ఆ పార్సెల్లో ఏం తీసుకెళ్తున్నారు? హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకెళ్తున్నారా? ఫినాయిల్ తీసుకెళ్తున్నారా? నూనె తీసుకెళ్తున్నారా? ఏం తెలియదు వీళ్ళకి బస్సు వాళ్ళకి. వాళ్ళు ఎక్కిచ్చేస్తారు. రేపు ఇది కదిలి దాని నుంచి ఏదైనా లీక్ అయ్యి బయటకు వచ్చి మంట పట్టుకోవచ్చు. మామూలుగా నేను చూసాను సార్. మామూలుగా ఒక లిఫ్ట్‌లో బెలూన్స్ పెడితేనే బికాస్ ఆఫ్ దట్ ఒక హీలియం బెలూన్స్. హీలియం బెలూన్స్ పెడితేనే జస్ట్ ఆ డోర్ క్లోజ్ చేసుకొని జస్ట్ అలా కదలగానే బికాస్ ఆఫ్ ప్యూర్ కెమిస్ట్రీ సార్. పేలి అసలు ఫ్లేమబుల్ మొత్తం అక్కడ మొత్తం సో మీరు మంటలు ఆలోచించండి. ఈ వ్యాపించాయి. బస్సులో ఫైర్ అంటారు. షార్ట్ సర్క్యూట్ అంటే బైక్స్ పంపిస్తారు సార్ ఈ అసలు. షార్ట్ సర్క్యూట్ ఇస్ అ నాన్సెన్స్. ఈ షార్ట్ సర్క్యూట్ అనేది అన్నిటికంటే ఈజియెస్ట్ ఎక్స్క్యూజ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను షార్ట్ సర్క్యూట్ ప్రూవ్ చేయమని చెప్పండి. ఏం లేదు. బేసిక్లీ మన దగ్గర చూస్తాం సెల్లార్లో మొన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నాంపల్లిలో. ఎంతోమంది 6 మంది ఎంతో చనిపోయారు అక్కడ. హ్మ్. ప్రతి సెల్లార్లో మన దగ్గర ఇప్పుడు మనం తిరుమల నుంచి కొంచెం డైగ్రెస్ అవుతున్నాం. కానీ ఐ వాంట్ టేక్ ద బిగ్గర్ పిక్చర్. మీరు ఆర్టీఐ అడిగారు, కంప్లైంట్ ఎక్కడ చేయాలని అడిగారు. మీరు సిటీలో వెళ్ళండి. ప్రతి సెల్లార్లో ప్రతి బిల్డింగ్లో ఇల్లీగల్గా ఎక్విప్మెంట్ స్టోర్ చేస్తారు, కార్డ్బోర్డ్ డబ్బులు పెడతారు, ఫైర్ ఎస్కేప్ బ్లాక్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఏ చెకింగ్ ఎక్కడ లేదు. ఇప్పుడు ఏదో చెకింగ్ చేస్తున్నారంటే అక్కడ ఇక్కడ కొంచెం అది కూడా వారం తర్వాత అయిపోతే మళ్ళీ తెచ్చి పెట్టుకుంటారు వీళ్ళందరూ. నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగేదాకా ఏం జరగదు. కుంభకోణం ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో హీ టుక్ ఎ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. ఆయనకు చాలా బాధ అనిపించింది. స్టాండర్డ్స్ వచ్చింది అండర్ గవర్నమెంట్ దగ్గర. స్కూల్స్ ఉన్న బిల్డింగ్లో కమర్షియల్ బిల్డింగ్స్లో ఉండకూడదు ఫస్ట్ రూల్. ఓకే. కానీ మన దగ్గర 90% హైదరాబాద్లో ఉన్న స్కూల్స్ అంతా కమర్షియల్ బిల్డింగ్స్లో. 2 ఫ్లోర్లు ఉంటే చాలు సార్ స్కూల్ సార్ అది. ప్లే గ్రౌండ్ ఉండదు ఏముండదు. నా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది. దాని కింద ఒక టీ షాప్ ఉంది, ఒక కేక్ షాప్ ఉంది, బేకరీ. ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఒక మొబైల్ ఫోన్ షాప్ ఉంది. దీని నుంచి ఒక సిలిండర్ పేలింది అనుకోండి కింద ఉన్న టీ షాప్లో, మొత్తం బిల్డింగ్ అంట పట్టుకుంటుంది. పిల్లలకి ఎస్కేప్ ఉండదు. ఎవరు చూస్తున్నారు? హూ ఇస్ బాదర్డ్? నోబడీ ఇస్ బాదర్డ్. ఇది మనం ఎంత కంప్లైంట్ చేస్తే అదే మీరు అడిగారు కంప్లైంట్, దానికోసం చెప్తున్నాను. మీకు పిచ్చి పట్టేస్తుంది. యూ విల్ రన్ అరౌండ్ లైక్ క్రేజీ. శంకర్ సినిమాలో ఉంది సార్ ఇదంతా. ఇది నిజంగా చెప్తాను. మీరు ప్రాక్టికల్గా నేను చేశాను. మా బిల్డింగ్ కింద మా బిల్డరు ఆ టైంలో షాపులు కట్టడానికి ట్రై చేసిండు పార్కింగ్ ఏరియాలో. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ సమ్వేర్ ఇన్ 2003, 2004, 2005 సమ్వేర్ దాట్ టైం. నేను అప్పుడు జయేష్ రంజన్ గారు
అప్పుడు కమిషనర్గా ఉన్నారు హైదరాబాద్, ఐ థింక్ హెచ్ఎండిఏ ఆర్ ఇట్ వాజ్ ఇట్ హూడా దెన్ ఆల్సో, హూడా అనుకుంటా. జయేష్ రంజన్ గారు కంప్లైంట్ చేశాను, నేను లేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు చేశాడు. విత్ ఇన్ 1 day హీ టుక్ యాక్షన్, డెమాలిష్ చేపించేస్తాడు. నేను కూడా వచ్చేసాను అప్పుడు దాకా. కానీ నా మీద ధమ్కి ఇచ్చిండు, నేను చూసుకుంటా రోడ్ మీద అని చెప్పి ఆ బిల్డర్, మా బిల్డర్ కాదు, బిల్డర్ వాడు అసోసియేట్ ఒకటి ల్యాండ్ ఓనర్, తెరకు దేఖలేతాం రోడ్ పే, లారీ పోతుంటే నేను అనుకుని చేద్దాం, లారీ వచ్చి కొడుతుంది. ఇది థ్రెట్, ఓపెన్ థ్రెట్. ఆలోచించండి, యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థ్రెట్. కానీ ఎంతమంది వెళ్తారు మన దగ్గర? మీరు ఒక కాన్స్పిరసీ చూసి మీరు ఒక దొంగతనం చేస్తున్నారు, ఒక ఇల్లీగల్ చేస్తున్నారు అని చెప్పి చేస్తే మీ మీద థ్రెట్ వస్తుంది మహేష్ రేపు. అది ఎంతమంది రిస్క్ తీసుకుంటారు లైఫ్లో? నేను తీసుకుంటాను. నేను 2 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాను. నేను నా మీద చంపేస్తారని చెప్పి కేరళలో కొంతమంది కమ్యూనిస్టులు జిహాదీలు చేశారు 2018 ఆగస్ట్లో. జస్టిస్ పరాశర్ అండ్ జస్టిస్ లలిత్, ఐ గాట్ ప్రొటెక్షన్. బట్ ఎంతమంది వెళ్తారు సుప్రీంకోర్టు దాకా? ఎంతమంది ఖర్చు పెడతారు అంత డబ్బులు? దిస్ ఇస్ ద రిస్క్ యూ హ్యావ్ టు లివ్ విత్. మా ఆవిడ అంటుంది, ఇప్పుడు నువ్వు పిచ్చోడును ఇట్లా, మా అమ్మగారు కూడా అంటారు, నువ్వు ఎందుకు ఇట్లాంటి దాంట్లో వెళ్తావు, ఒట్టే కూర్చో, ఏం కంప్లైంట్ చేయకు, ఏం చేయకు. కానీ నేను ఊరుకోను, ఐ విల్ కంప్లైంట్, ఐ విల్ ఫైట్. కానీ మన సొసైటీలో యాటిట్యూడ్ వచ్చిందనుకోండి, దట్ వీ విల్ ఫైట్. తిరుమల లడ్డూలో ఇట్లా జరిగిందని రేపు ఏ లడ్డు చూసినా, రేపు ఏ ప్రోడక్ట్ చూసినా, రేపు చూసినా కానీ మీరు యూ షుడ్ సస్పెక్ట్ ఇమీడియట్లీ. ఇప్పుడు ఇది చూస్తుంటే కూడా నాకు నార్మలైజ్ అయిపోయింది అనిపిస్తుంది సార్. అంతే, నేను చెప్పాను కదా, 140 కోట్లు ఉన్నారు, 4 కోట్లు చనిపోతే ఏమవుతుందా? 4 కోట్లు కదా, అంతే కదా, చాలా పాపులేషన్ ఉంది మనది. ఇది యాటిట్యూడ్ వచ్చింది మన దేశంలో. లైఫ్ ఈజ్ వెరీ చీప్ ఇన్ ఇండియా. అది ఎంత చీప్ అంటే కూడా సార్, ఇప్పుడు మీరు రిపోర్ట్ చదివారు కదా, నేను కూడా అదే రిపోర్ట్ నేను చదివాను. ప్రొక్రూట్మెంట్ మేనేజర్ లెవెల్ ఆఫీసర్ 3.5 lakhs సార్, 3.5 lakhs ప్లస్ ఒక ఫోన్, సామ్సంగ్ ఫోన్, 3.5 లక్షలు ప్లస్ ఒక 4. దేవుడు నమ్ముకున్నాడు. పైగా ఆ లెవెల్ ఆఫీసర్ అతను అయ్యుండి ఈ లంచాన్ని ఇంత చీప్ గా ప్రోత్సహించాడు సార్. అంటే అది తన ఏదో తక్కువ తీసుకున్నాడు, ఇంకోటి 3 కోట్లు తీసుకున్నాడు. వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్, టీటీడీ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ డబ్బులు తీసుకున్నాడు, 50 లక్షలు బంగారం తీసుకున్నారు. ఆలోచించండి. ఇది మీరు ఒక్క తిరుమల చూసి మన హ్యాపీగా ఉండకూడదు మహేష్, చాలా ఉన్నాయి ఇంకా. దేర్ ఆర్ కరప్షన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీ. మీరు ఒక రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆర్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి, ఏజెంట్ లేకుండా మీరు పని చేయలేరు, మిమ్మల్ని తిప్పుతారు వాళ్ళు. మీరు, నేను ఆర్టీఏకి నా లైసెన్స్ రెన్యూ చేయడానికి వెళ్తే కోంపల్లికి, నన్ను గుర్తుపట్టి నాకు లైసెన్స్ ఇచ్చేసారు ఇమీడియట్గా. టెస్ట్ అయితే తీసుకున్నాను నేను, బికాజ్ ఐ క్రాస్ 60, ఐ హ్యావ్ టు టేక్ అనదర్ టెస్ట్, ఎందుకంటే ఆఫ్టర్ దట్ ఏజ్ యూ హ్యావ్ టు టేక్ అ ఫ్రెష్ లైసెన్స్. ఐ డిడ్ ఇట్. కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా, ప్రతి ఆర్టీఏలో కూడా ఏజెంట్, పక్కన ఏజెంట్ షాపులు ఉంటుంది. ఎందుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఇదే పని చేయడానికి ఉన్నారు. మనం ఐ బ్లేమ్ అవర్ సెల్స్ ఆల్సో. నేను మనల్ని బ్లేమ్ చేసుకుంటున్నాను దానికి. ఎవడు పోతాడు, ఎవడు లైన్లో నిలబడతాడు, ఎవరు టెస్ట్ తీసుకుంటాడు, కొంచెం 3,000 రూపాయలు పడేద్దాం, పని అయిపోతుంది. ఇది మన యాటిట్యూడ్ ఉంది మనకి. వీఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ. ఈ లంచం ఇవ్వడం, లంచం ఇచ్చేటోడు ఉండాలి కదా లంచం తీసుకోవడానికి. లంచం ఇచ్చేటోడు ఉన్నాడు, ఎందుకంటే యూ వాంట్ షార్ట్ కట్. ప్రతి దానికి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అంటున్నారు, రిజిస్ట్రేషన్ అంటే, ప్రతి దానికి వేరెవర్ దర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ ఇన్వాల్వ్డ్, మీరు అక్కడ లంచం తీయాల్సిందే. ద హయ్యర్ యూ గో, ద మోర్ యూ హావ్ టు పే. సింపుల్. టీటీడీ ఎగ్జాంపుల్ కూడా అదే. దట్ ఈస్ ద సాడ్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ మన దగ్గర. కానీ దాని వ్యతిరేకంగా కొట్లాడే కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది లైఫ్ కూడా పోయింది. ఇట్లాంటివి మీకు గుర్తుంటుంది, మంజునాథ్ అని చెప్పి ఒక, ఐ థింక్ వాజ్ అన్ ఇండియన్ ఆయిల్ ఆఫీసర్ ఇన్ బీహార్ ఆర్ సమ్వేర్. ఆయన ఇట్లానే పెట్రోల్ బంక్లో అడల్ట్రేషన్ గురించి, షార్ట్ ఛార్జింగ్ గురించి తీసుకుంటే ఆయన్ని చంపేశారు. ఇట్స్ 10-15 years ago. యూ వుడ్ నో అబౌట్ ఇట్. ఆనెస్ట్ పీపుల్. ఈ రిస్క్ తీసుకోవడానికి ఎంతమంది వెళ్తారు? ఆ కేసు చూసిన తర్వాత ఎవడు చేస్తాడు? ఎవడు చేయడు. పోతే పోయింది పెట్రోల్ బంక్ అంటాడు, ఇండియన్ ఆయిల్ ఆఫీసర్ కానీ, బీపీసీఎల్ ఆఫీసర్ కానీ. నా లైఫ్ ఎందుకు రిస్క్లో తీసుకోవాలని చెప్పేసి. సో దిస్ యాటిట్యూడ్ అవ్వదు. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతుంది. బికాజ్ మీకు ఎవరు లంచం ఎందుకు తీసుకుంటారు చెప్పండి నాకు? ఎక్స్ట్రా కాదు, మిమ్మల్ని డినై చేయడానికి. హీ హ్యాస్ అ పవర్ టు డినై యూ దట్. మీకు నేను పాస్పోర్ట్ ఇయ్యను పో, ముందు ఉండే అది. మీరు వెళ్ళి 5 గంటలకు లైన్లో నిలవాలి పాస్పోర్ట్ ఆఫీస్, ప్రశాంత్ థియేటర్ పక్కన. ఇప్పుడేంటి, మీరు స్లాట్ బుక్ చేసుకోండి ఆన్లైన్, మీరు డైరెక్ట్ పిఎస్కేకి వెళ్తారు, బేగంపేటలో ఉంది ఒకటి, అక్కడికి వెళ్తారు. ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. టీసీఎస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఫినిష్. యూ కమ్ టు ద లాస్ట్ కౌంటర్, సైన్. అర్ధ గంటలో మీరు బయట ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసు వాళ్ళు వస్తారు మీ ఇంటికి చెకింగ్ కోసం. మీరు బిలీవ్ చేయరు, నాకు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మా ఇంటికి వచ్చింది అల్వాల్లో. వెన్ ఐ రిన్యూడ్ మై పాస్పోర్ట్ 2018లో. వాళ్ళ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే పాస్పోర్ట్ ఇవాళ రిన్యూ చేస్తాను, నెక్స్ట్ డే పొద్దున ఆయన వచ్చేసిండు. ఈ సార్ స్పెషల్ బ్రాంచ్ ని సార్, నేను ఫోన్ చేసి వచ్చిండు ఆయన. వచ్చి డీటెయిల్స్ అంతా తీసుకొని, సంతకం తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను ఆటోమేటిక్గా నా పాకెట్లో నా 500 రూపాయలు నేను బయటికి తీశాను, వితౌట్ రియలైజింగ్ ఇట్.
ఆయన అన్నాడు నాకు కొద్ది సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళి 5 నిమిషాల లోపు నాకు కాల్ వచ్చింది, స్పెషల్ బ్రాంచ్ సైబరాబాద్ నుంచి, ఓకే. బికాజ్ మై ఏరియా కమ్స్ అండర్ సైబరాబాద్. ఓకే. సార్ ఇవాళ ఒక స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వచ్చిండు, మీరేమైనా డబ్బులు ఇచ్చింది సార్ ఆయనకి అన్నాడు. ఓకే. అండ్ లేడీ వాస్ కాలింగ్. సో దట్ ట్రాకింగ్, సో వాళ్ళకు కూడా భయం ఉంది, ట్రాక్ చేస్తున్నారు. దట్ నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసి కనుక్కుంటారు లంచం ఇచ్చారా లేదా అని చెప్పేసి. మీరు అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు పాస్పోర్ట్ చూడండి, ఆ మొత్తం డినైల్ ఫ్యాక్టర్ తీసేశారు మీరు. నోబడి కెన్ డినై యూ అన్లెస్ మీరు ఏదో పెద్ద తప్పు చేస్తే దెన్ దే కెన్ డినై యూ. మీరు లుక్అవుట్ సర్క్యులర్ ఉంటుందో లేకుంటే క్రిమినల్ ఆఫెన్స్ ఉంటుందో ఏదైనా ఉంటే దెన్ దే కెన్ స్టాప్ యూ. ట్రాన్స్పరెంట్ చేశారు మొత్తం ఆన్లైన్. మీరు అది చేయండి. ఎవ్రీవేర్ యూ మేక్ ఇట్ డినైబుల్ ఫ్యాక్టర్. రిజిస్ట్రేషన్, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేయండి, ఏమవుతుంది? నువ్వు చేయనియరు, ఎందుకంటే లంచం కావాలి కదా అక్కడ. అండ్ ఇట్ గోస్ రైట్ టు ద టాప్. నేను అడిగాను ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఎందుకు తీసుకుంటారు మీరు అని అడిగాను. బికాజ్ ఆయన తెలుసు నేను న్యూస్ పేపర్లో పనిచేస్తున్నాను ఆ టైంలో. లేదు సార్ మాకు కాదు సార్, మేము పైన కూడా మా ఆఫీసర్లు అందరికీ ఇవ్వాలి, మా మినిస్టర్ గారికి కూడా ఇవ్వాలి. ఇది ఒక సెట్ సిస్టమ్ ఉంది. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వీ హ్యావ్ టు ఫైట్ అగేన్స్ట్ కరప్షన్. తిరుమల ఇస్ ఓన్లీ వన్ ఎగ్జాక్ట్. అక్కడ లక్కీలీ అది బయట పడ్డది. సో దట్ ఇప్పుడు మిగతా టెంపుల్స్ వాళ్ళు కూడా భయం ఉంటుంది, రేపు మా మీద కూడా ఇట్లాంటి ఎంక్వైరీ రావచ్చు, మా మీద కూడా ఎవడైనా గీ సప్లై చేస్తే ఇట్లాంటి. కానీ ఇప్పుడు కూడా 300 రూపాయలకు 400 రూపాయలు గీ కిలో కొంటున్నారు. ఎవరు అడగట్లేదు ఆ ప్రైస్లో ఎట్లా గీ వస్తుంది అనేది, అది అడగాల్సింది. ఇన్ఫాక్ట్ నా నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది కూడా సార్. అంటే 5 yearsగా ఒక గవర్నమెంట్ రూలింగ్ పీరియడ్లో 5 yearsగా కల్తీ జరుగుతున్నా సరే, డౌట్ వచ్చినా సరే ఎవరు పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో దానికి ఆన్సర్ ఇప్పుడు మీరే చెప్పారు. నా పైన అధికారికి ఇవ్వాలి, ఆ పై అధికారికి ఇవ్వాలి, ఆ పైన మినిస్టర్కి ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా నాకు అక్కడ ఆన్సర్ కూడా వచ్చేసింది. నో యూ వోంట్ బిలీవ్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఇప్పుడు వైఎస్ జగన్ ఎవరిని తప్పు పట్టండి దీంట్లో. దే వాజ్ వన్ ఫెలో హుస్ రిలేటివ్ ఆఫ్ హిస్, నా క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు అటు రావట్లేదు, ఎక్కడ కనిపించలేదు. మొన్న హలో పెట్టిండు అంతే వాట్సాప్లో. నేను ఒకసారి ఆయన అడిగాను, బాబు తిరుమలకి వెళ్ళాలి నాకు, ఇట్లా ఎప్పుడైనా ఫెసిలిటీ ఉంటే కొంచెం అరేంజ్ చేస్తే బాగుంటుందని. ఒకరోజు 3-4 months తర్వాత ఫోన్ చేసి, సార్ అవైలబుల్ ఉంది సార్, ఎల్లుండి స్లాట్ ఉంది. నేను అనుకున్నాను ఓకే సార్, ఒక 25,000 రూపాయలు అవుతుంది సార్ అన్నాడు. నేను చెప్పాను 25,000 ఎందుకు? లేదు సార్ అది టికెట్ రేట్ సార్. టికెట్ రేట్ ఎంత అని అడిగాను నేను. ఒరిజినల్ టికెట్ రేట్ చాలా తక్కువ, 500 ఎంత ఉంటుంది, హార్డ్లీ అంతే ఉంటుంది. ఆడు 25,000కి అమ్ముతున్నాడు. ఆలోచించండి ఎంతమంది అట్లాంటి బిజినెస్. చంద్రబాబు నాయుడు దాని మీద కూడా ఎంక్వైరీ పెట్టాలి. ఎంతమంది టికెట్లు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా తిరుమల చాలా మంది పట్టుకుంటారు, అప్పుడప్పుడు మీరు వినుంటారు, వాన్ పట్టుకున్నారు వీన్ పట్టుకున్నారు అని చెప్పేసి. చాలా మటుకు అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశారు, ఆధార్ కార్డ్తో స్ట్రీమ్ లైన్ చేశారు, అన్ని చేశారు వాళ్ళు. కానీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెగ్యులారిటీ. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎక్కడ ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందంటే మన దగ్గర లంచం ఇవ్వడం అనేది బంద్ చేస్తేనే బాగా పడుతుంది. లంచం ఇవ్వడానికి రెడీగా ఉంటే మనం ఏం చేయలేము, తీసుకోవడానికి రెడీగా ఉంటారు మనుషులు. వేర్ దేర్ ఇస్ డిమాండ్ అక్కడక్కడ ఇవన్నీ చూస్తున్నాను సార్. నేను అరుణాచలం వెళ్తుంటాను సార్, రెగ్యులర్గా అరుణాచలం వెళ్తుంటాను. అండ్ ఇప్పుడు అక్కడ తెలుగు భక్తుల తాకిడి ఇంక ఎక్కువ అయిపోయేసరికి బోర్డులు కూడా తెలుగులో పెట్టారు. ఇంకా అక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడూ ఉంది. దాన్ని అరుణాచలం అని కాదు తిరువన్నామలై పిలవాలని, అది ఎప్పుడూ ఉంటుంది. సో లైన్లో నిలబడే ఏదైతే ఆ టైమింగ్ ఉంటుందో తగ్గించడానికి అందులో ఎంప్లాయీసే పక్క నుంచి వచ్చి ఎంతమంది ఉన్నారు, 500 ఇస్తే అయిపోతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, ఇది ఉంటుంది సార్. యూ ఆన్సర్ ద క్వశ్చన్. వేర్ దేర్ ఇస్ దిస్ ఆ డిమాండ్ ఎక్కడెక్కడైతుందో అక్కడ ప్రతి చోట కరప్షన్. ఇంగ్లీష్లో అంటారు వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని. ఇది అది మిస్యూజ్ చేస్తున్నారు ఇక్కడ. వేర్ దేర్ ఇస్ డిమాండ్ దేర్ ఇస్ కరప్షన్. డెఫినెట్లీ. అండ్ కరప్షన్ ఎప్పుడు వెన్ దెర్ ఇస్ అ డినైబిలిటీ. మిమ్మల్ని లైన్లో 2 గంటల సేపు నిలబడిపోయాను, నేను కావాలంటే నిలబడాలి, నేను ఇస్తే 5 నిమిషాల్లో ఫినిష్ చేస్తాను. ఆ డినైబిలిటీ ఉంది చూడండి. కాదు అందరు భక్తులు లైన్లోనే వెళ్ళాలంటే దెన్ దిస్ ప్రాబ్లమ్ విల్ నాట్ అరైజ్. ఇవే లడ్డూలు అయోధ్య రామ మందిర్ కూడా వెళ్ళాయని చెప్పేసి అప్పట్లో ఇప్పుడు క్లారిఫైడ్ లేటర్. అందులో ఏం లేవు ఆ టైంలో దాకా డిటెక్ట్ అయిపోయింది అన్నారు. కానీ మనకు తెలియదు ఏ లడ్డు పంపించారు, ఏ కన్సైన్మెంట్ వెళ్ళింది, మనకేం తెలియదు అప్పుడు. సో అంటే వాళ్ళ దగ్గర 2 క్వాలిటీ లడ్డూస్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి ప్యూర్, 2024లో పట్టుకున్నారు ఇది. ఓకే 2024లో ఇది బయటకు వచ్చింది. అండ్ అయోధ్య వాజ్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఇన్ ఎనీ కేస్. సో దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. కానీ నేను చెప్పింది అది మీ తిరుమల కూడా పట్టుకున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయి గుడ్లు, చాలా ఉన్నాయి. ఇండియా మొత్తం అవి ఉన్నాయి కదా సార్. ఈ లెక్కన మధురైలో ఎంత జరుగుతుందో, బికాస్ ఇట్స్ లైక్ స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. మన దగ్గర కూడా చాలా ఉన్నాయి, మనకి తక్కువ కాదు, మన దగ్గర కూడా చాలా. సో ఫ్రమ్ అనంత పద్మనాభ స్వామి టు రైట్ అప్ టు కాశ్మీర్లో అక్కడ దాకా చాలా ఉన్నాయి గుడ్లు. ఆల్సో సార్ నేను బిట్స్ పిల్లని వెళ్ళాను సార్, కొన్ని రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, అక్కడ వెళ్ళాను. స్టూడెంట్స్ ఏవైతే తింటున్నారో, స్టూడెంట్స్ ఏవైతే నీళ్లు తాగుతున్నారో, ఆ ఆరో సిస్టమ్ ఉంటుంది కదా సార్,
అది లాస్ట్ టైం ఎప్పుడు క్లీన్ అయింది ఏంటనేది విత్ డేట్ అక్కడ నోటీస్ ఉంది సార్. సో దట్ అంటే ఎంత లేదైనా సరే ఇప్పుడు వాళ్ళు తాగుతున్న నీటిలో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇది ఎప్పుడు ఆరో చేయించారనే క్వశ్చన్ ఈ బిట్స్ పిల్లలలో చదువుతున్న స్టూడెంట్ నన్ను అడుగుతాడని చెప్పేసి వాళ్ళు అది వేశారు. అట్లీస్ట్ వాళ్ళు వేశారు. అది నిజంగా ఆరో చేయించారో లేదా సెకండరీ. సో ఇప్పుడు మన దగ్గర లడ్డూలో ఇదేదో తేడా కొడుతుంది, అసలు చూద్దాము ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అని చూడడానికి సార్ ఒక పోర్టల్ లేదు కదా సార్. దర్శనానికి ఉంది, టికెట్స్కి ఉంది, రూముకు ఉంది, అన్నిటికీ ఉన్నాయి, సేవలకు ఉంది, ఆఖరికి నేను వచ్చి సేవ కూడా చేసుకోవచ్చు. కానీ నువ్వు తినే ప్రసాదానికి, ఇది నీ లోపలికి నువ్వు ఇంటర్నల్గా నువ్వు తీసుకునే ప్రసాదానికి ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక విండో లేదు. ఈసారి ఇదిగో నాకు ఇన్ని గ్రామ్స్ వచ్చింది, ఇందులో ఇది ఉందని చెప్పడానికి. ఒకవేళ అది ట్రాన్స్పరెంట్గా పెట్టినా అది అర్థమయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? మీకు చెప్తాను, మీ షెల్ఫ్ లైఫ్ గురించి చెప్పారు కదా. అవును. ఎంతమందికి ఇన్ఫార్మ్ చేస్తారు తిరుమల లడ్డు 5 రోజులు కన్జ్యూమ్ చేయాలి, 3 రోజులు కన్జ్యూమ్ చేయాలి, వారంలో కన్జ్యూమ్ చేయాలి? నార్మల్ ఇప్పుడు ఏ FSSAI అప్రూవ్డ్ ప్రోడక్ట్ పైన బెస్ట్ బిఫోర్ ఉంటుంది, కానీ లడ్డు పైన ఉండదు. మనం చూసి గట్టిగా అయిపోయింది, స్మెల్ వస్తుందంటేనే తీసి చెట్లలో వేస్తాం, చీమలకు వేస్తాం, అంతే కదా. సో దాట్ ఈస్ ఆల్సో నాట్ దేర్. సో ఈ తిరుమల లాంటి ఇంత డబ్బులు వచ్చే టెంపుల్ గుడికి, కోట్లు వస్తున్న గుడికి డెఫినెట్లీ డివోటీస్కి ఒక బెటర్ డీల్ కావాల్సిందే. ఇది నడవదు. అక్కడ అన్నిట్లో ఉంది. అకామిడేషన్ చూసుకోండి, అక్కడ కూడా కరప్షన్ ఉంది. ఓకే, మన సేవా టికెట్స్ అక్కడ కూడా కరప్షన్ ఉంది. ఇప్పుడు ఉందో లేదో, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు పాత సిస్టంలో అయితే 100% ఉంది. కానీ నాకే నేను చెప్పాను చూడండి, ఒకడు ఆఫర్ చేశాడు ఆ టైంలో 2022లో, మీకు 25,000లో టికెట్ ఇప్పిస్తాను. నేను చెప్పి నాకెందుకు అని అడిగాను. ఐఎమ్ మీడియా గై, ఐ విల్ డైరెక్ట్లీ పే దట్ అమౌంట్ ఆన్లైన్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ అని చెప్పాను ఆన్లైన్. ఇది ప్రాబ్లం. దట్ ఆ టైంలో టికెట్లు కూడా బ్లాక్లో అమ్ముకున్నారు. అది మీరు లడ్డూలు పక్కన పెట్టండి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. బట్ వాట్ ఎవర్ ఏదైతే జరిగిందో భక్తుల పట్ల, వాళ్ళ మనోభావాల పట్ల, వాళ్ళ నమ్మకాల పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల, నమ్మకాలు మనోభావాలు పక్కన పెట్టండి సార్, ఆరోగ్యం పట్ల. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, ఒక్క భక్తుడు వెళ్ళినా సరే మినిమం 10 లడ్డూలు తీసుకొస్తాడు ఇంటి పక్క వాళ్ళకని, వాళ్ళకని, వీళ్ళకని. చిన్న అమౌంట్ ఆఫ్ వాట్ ఎవర్ ద కెమికల్ వాళ్ళు కన్జ్యూమ్ చేశారో అది ఎవరికైనా సరే, ఇప్పుడు రీసెంట్లీ క్యాన్సర్ గురించి ఒక ఇది చేశాను. ప్రతి మనిషిలోనూ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి, అవి ట్రిగర్ అవుతాయి అని చెప్పేసి. ఎవరిలో ఏం స్విచ్ ఆన్ అండ్ ఆఫ్, స్విచ్ అండ్ ఆన్, ఈ సో కాల్డ్ చిన్న రెజినే ఉంటుంది సార్, అంతెందుకు రెజినే ఉంది. ఏదో క్రైమ్ లో కూడా చూశాను, స్మాల్ అమౌంట్ ఆఫ్ రెజిన్ బాడీలోకి వెళ్తే మెల్లిగా అది యాక్టివేట్ అవుతున్నాయి. సో ఇది ఎవరికి ఏ విధంగా ఎలా ట్రిగర్ చేసిందో, ఇది మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఆ దేవునికి దండం పెట్టుకుంటారు. బట్ వాళ్ళకి తెలియంది గుడ్డి నమ్మకంతో, వాళ్ళు వెనకాల గుడ్డి నమ్మకం అని అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. వెనకాల వాళ్ళకి తెలియంది వాళ్ళు తిన్న ప్రసాదం నుంచి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. బట్ ఆన్ మెనీ లెవెల్స్ ఇది చాలా పెద్ద క్రైమ్ సార్. ఇప్పటికన్నా బయటకు వచ్చినందుకు నేనేం చేయలేను, నేను ఏం చేయలేము. ఇలా జరిగింది మర్చిపోతాం. ఒక నెల తర్వాత ఈ విపుల్ డైరీనో ఎవరో వాళ్ళ పేరంతా మర్చిపోతాం మనం. వైష్ణవి డైరీ, AR డైరీ. ఇన్ఫాక్ట్ ఆ కొత్త డైరీ వాళ్ళు నిజంగా మళ్ళీ అలాంటిది చేసినా సరే మనకు నార్మలైజ్ అయిపోతుంది సార్. ఇందులో మన తప్పు కూడా ఉంది. రిపీటింగ్ ద సేమ్ థింగ్, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను నేను. ఎనీథింగ్ సోల్డ్ బిలో ద కాస్ట్ ప్రైస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్, దాంట్లో ఏదో లోపం ఉంటుంది. మనం క్వశ్చన్ చేయాలి కూడా, అట్లీస్ట్ ఆలోచించాలి. అథారిటీస్ క్వశ్చన్ చేయాలి సార్. అథారిటీసే ఈ లెవెల్లో అమ్ముడిపోయిన తర్వాత ఏం చేయలేదు. దట్ ఈస్ ద హెల్ప్లెస్నెస్. దట్ ఈస్ అక్కడే మన హెల్ప్లెస్నెస్ వస్తుంది. దేవుడి గురించి మాట్లాడతాం కానీ దేవుడిని కాపాడలేకపోతున్నాం మనం. దేవుడికి ప్రొటెక్షన్ అవసరం సార్. దిస్ డెఫినెట్లీ. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక ఆర్టికల్లోనే మనకి ఇన్ని తెలుస్తాయి. దీనిపైన ఇంకా ఎన్నో స్పెక్యులేషన్స్, ఇంకా డీప్గా వెళ్తే ఇంకా చాలా వస్తాయి. దీని గురించి మాకు ఈ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ అని మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.